అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా కర్రిగుట్టలో ఈఐడి బాంబులు బయటపడ్డాయి. కూంబింగ్ చేస్తున్న క్రమంలో 14 ఐఈడీలను గుర్తించాయి సిఆర్పీఎఫ్ బలగాలు. మావోయిస్టులకు బలమైన కోటలా ఉన్న ప్రాంతాల్లో కర్రిగుట్టలు కూడా ఉంటాయి. ఏడాది ఏప్రిల్లో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూంబింగ్ చేశాయి భద్రతా బలగాలు. తాజాగా సమీపంలోని తడపల కొండలపై కొత్తగా ఎస్ఓపి క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. క్యాంప్ నుంచి బయటకు వెళ్లి బలగాలు కూంబింగ్ చేస్తుండగా ఐఈడీలు దొరికాయి. త్వరలో కర్రిగుట్టలను పూర్తిగా స్వాధీనం చేసుకుని సమీప గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు అధికారులు. కర్రిగుట్టలో ఐఈడీ బాంబుల కలకలానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తాజాగా 14 వరకు కూడా ఐఈడీ బాంబులు బయటపడ్డట్టు అధికారులు చెప్తున్నారు. వాటన్నిటిని క్లియర్ చేసి ఏ విధంగా సదుపాయాలు కల్పించే అవకాశం ఉంది? ఇప్పటికే కర్రిగుట్టలో అబుజోడి ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టుల కేంద్ర కార్యకలాపాలకు కేరఫ్ అడ్డాగా ఉంది. మరోవైపు 4 దశాబ్దాల పైగా అక్కడే వాళ్ళ యొక్క వ్యూహ రచనకు మావోయిస్టుల కార్యకలాపాల కాంచి మొదలుపెట్టి మావోయిస్టుల రిక్రూట్మెంట్ వరకు కూడా అబుజోడి అడవులతో పాటుగా కర్రిగుట్టల వరకు కూడా కేరఫ్గా ఉన్నది. ఇప్పుడు ఆ ప్రాంతంలో గడిచిన ఏప్రిల్ నెల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా సిఆర్పీఎఫ్ సిబ్బందితో పాటుగా స్పెషల్ పార్టీ సిబ్బంది, మరోవైపున కోబ్రా దళాలు మొత్తం కూడా ఆ మావోయిస్టుల కేంద్ర కార్యకలాపాలకు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం బీటులు వారుకుంటూ ఆ ప్రాంతం మొత్తం తేజీకించుకుంటూ పైచి సాధించుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఇప్పుడు తాజాగా కర్రిగుట్ట సమీపంలోనే మరొక 14 పేలుడు పదార్థాలకు సంబంధించిన ఐఈడీ బాంబులు అన్నింటిని కూడా గుర్తించడం కూడా జరిగింది. అయితే రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఆ మావోయిస్టుల ఉనికి ఉన్న ప్రాంతానికి ఐడెంటిఫై చేసుకుంటూ వాళ్ళకున్న పక్కా సమాచారం ప్రకారం ప్రణాళిక పద్ధతుల్లో మావోయిస్టులు మొత్తం కూడా కర్రిగుట్టలో ఉన్న మావోయిస్టుల వాళ్ళ సంచార ప్రాంతం మొత్తం కూడా కూలింగ్ నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ఈ యొక్క ఐఈడీ బాంబులు మొత్తం కూడా వాళ్ళు గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా పేలుడు ఎక్కడైనా బాంబులు ఏమైనా ఉన్నా కానీ లేదా ఐఈడీ బాంబులు కావచ్చు, లేదా ప్రెషర్ కుక్కర్స్ కావచ్చు, ఇతర పేలుడు పదార్థాల సమస్య ఏమన్నా ఎక్కడన్నా సమీపంలో ఉన్నా కానీ మావోయిస్టులే ఇంత ముందు భద్రదళాలను లక్ష్యంగా తీసుకొని భూమిలో పాత్ర వేసిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా నిర్వహణ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరోవైపున మావోయిస్టుల అన్వేషణ కోసం కూడా ముందుకెళ్తున్న తరుణంలో ఇది ఒక్కసారిగా ఈ సిఆర్పీఎఫ్ సిబ్బందికి ఈ యొక్క కర్రిగుట్ట సమీపంలోనే ఈ అన్ని కూడా వాటిని గుర్తించడంతో కూడా ఇప్పుడు వాటిపై కూడా నిర్వహణ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అదే ప్రాంతాల్లో కూడా ఐఈడీ బాంబులు ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి మా స్థానిక సహాయంతో మరోవైపు పట్టుబడి నిందితులు ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో ఎక్కడెక్కడ ఆ ప్రాంతంలోనే ఐఈడీ బాంబులు వాళ్ళ భూమిలో పాత్ర పెట్టింది. తర్వాత ఈ భద్రతా సిబ్బందిని టార్గెట్ గా చేసుకొని వాళ్ళ కార్యకలాపాలకు ఆటంకం కలిగించే విధంగా కాల్వెట్ల వద్ద కావచ్చు, గుట్టల వద్ద కావచ్చు, లేదా మెయిన్ రహదారుల వద్ద కూడా ఎక్కడెక్కడ వీళ్ళు ఎలాంటి పేలుడు సంభవించేటువంటి వాటిని పెట్టారనే దానిపై కూడా వాళ్ళంతా కూపీ లాగుతున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ కర్రిగుట్టలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా 14 ఐఈడీలను గుర్తించడంతో పాటు కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు భద్రతా సిబ్బంది కూడా మొత్తం వాటి అన్నిటిని నిర్వీర్యం చేశారు. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో మావోయిస్టులకు చాలా వరకు కూడా వాళ్ళందరినీ పట్టుకోవడం లేదంటే ఎన్కౌంటర్ లో లేపేస్తున్న తరుణంలోనూ ఇప్పుడు ఒకవైపున మావోయిస్టుల ఉనికి ప్రసాదకరంగా ఉన్న తరుణంలో మరికొన్ని ఇలాంటి లభ్యం అవడంతో కూడా భద్రతా సైనిక సిబ్బంది మొత్తం కూడా అప్రమత్తం అయిపోయి వాటిని నిర్వీర్యం చేసే విధంగా ముందుకెళ్తుంది. మరోవైపున కేంద్ర మావోయిస్టులకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా అదుపులో తీసుకుంటున్నారు. మరో ఇటీవల కాలంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్మా సైతం కూడా మృతి చెందిన నేపథ్యంలోనూ మావోయిస్టుల కార్యకలాపాలు ఇంకా ఏమన్నా చట్టవిరుద్ధంగాతో పాటుగా సైనిక సిబ్బందికి విఘాతం కలిగించే విధంగా ఉంటుంది అని అన్నట్టుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇటీవల కాలంలో మరలా మధ్యప్రదేశ్ నుంచి కూడా దాదా పేరు మీద ఒక లెటర్ కూడా వచ్చింది. మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరొక ఒరిస్సా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులను అభ్యర్థన చేస్తూ మేము కాల్పులు విరమణ చేస్తాం, తుపాకులను డౌన్ చేసుకుంటాము, మాకు అవకాశం కల్పించండి, 2026 సంవత్సరం ఫిబ్రవరి 15 నాటి వరకు కూడా మాకు సమయం ఇవ్వండి, ఈలోపు 3 రాష్ట్రాల ప్రతినిధులతో మేమంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటూ గన్స్ డౌన్ చేస్తామంటూ కూడా లేఖ సారాంశం ఉంది. అంటే ఇవన్నీ చూసుకుంటే కేంద్ర భద్రతా బలగాలు మొత్తం అడవిలో తీసుకెళ్తున్న తరంలో అబుజ్మట్ అడవులను కర్రిగుట్టలను మొత్తం స్వాధీనం చేసుకుంటూ పైచేయాల్సిన తరంలో మావోయిస్టుల లేఖలు కూడా కలకలం అయిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రసన్న. థ్యాంక్ యూ భాస్కర్.